మొన్న నాగర్ కర్నూల్లో 2 నెలల పసిగుడ్డును చంపినప్పుడు బ్రాహ్మణులు మా హిందువుల మీద దాడి అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. ఆంబోజు నరేష్ హత్య జరిగినప్పుడు మా హిందువులను చంపిరని చెప్పి ఏ బ్రాహ్మణుడన్నా మాట్లాడా? ఏ మాటలు మాట్లాడలేదు. ఇంకా ఒక ఎస్సీ మీద అట్రాసిటీ జరిగినప్పుడు, మున్నూరు కాపుల మీద జరిగినప్పుడు, లేకపోతే గ్రామాల నుంచి వివిధ కులాలను వెలివేసినప్పుడు ఏ బ్రాహ్మణుడన్నా వచ్చి మా హిందువుల మీద దాడి అనేటువంటి మాట మాట్లాడా? మాట్లాడాడు. పోనీ బ్రాహ్మణుడు తనకు తాను నేను హిందువునని చెప్పుకుంటాడా? తను బ్రాహ్మణుడనే చెప్పుకుంటాడు. మరి ఒక కులం మీద జరిగినప్పుడు ఇంకొక కులం వాళ్ళు మా హిందువుల మీద దాడి అనేటువంటి మాట ఎందుకు మాట్లాడరు? ఎందుకు రోడ్ల మీదకి రారు? ఒక్క బ్రాహ్మణుల మీద ఏదో ఒక మాట అనగానే ఈ కంపరం పుట్టుకొచ్చి వాళ్ళంతా వేడెక్కి మా హిందూ మతం మీద దాడి, హిందూ మతం మీద దాడి అని చెప్పేసి పోతున్నారు కదా. మందుల స్వామిల ఇంటి మీదకి దాడికి పోయారు కదా. వాళ్ళందరూ బ్రాహ్మణులు ఏం కాదు, మిగతా కులాలే. మరి బ్రాహ్మణుడి మీద దాడి జరిగితేనేమో హిందూ మతం మీద దాడిలాగా కనిపిస్తుంది. మరి కింది కులాల మీద దాడి జరిగితే మాత్రం హిందూ మతం మీద దాడిలాగా ఎందుకు కనిపించదు? కారణం ఒక్కటే, ఈ దేశంలో ఉన్నటువంటిది బ్రాహ్మణ మతమే. ఈ బ్రాహ్మణ మతం మైనారిటీలో ఉంటుంది కనుక సమాజం పైన తన ఆధిపత్యాన్ని నిరపాలనంటే ఈ కులాలను కూడా హిందువులుగా చూపించి హిందూ మతం అనేటువంటిది రూపంతో తన రక్షణ పొందుతుంది. అంతే, అంతకన్నా మించినటువంటిది ఏం లేదు. ఉన్నది బ్రాహ్మణ మతమే. తన రక్షణ కోసం అది హిందూ మతంలాగా చెప్పుకుంటుంది. అసలు హిందూ అనేటువంటి పదమే ఒక ప్రాదేశిక గుర్తింపు. అంటే సింధు నదికి యువతలు ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నటువంటి ఒక ప్రాదేశిక గుర్తింపు హిందూ అనేటువంటి పదం. ఆ పదాన్ని మతంగా చూపించి ఆ మతం చాటున దాచుకున్నటువంటిదే బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజం అంటే ఏంది? బ్రాహ్మణిజం అంటే ఏంది అంటారు కదా, ఇదే బ్రాహ్మణిజం. అంటే సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిలపడం కోసం చేసినటువంటి ఒక స్ట్రక్చరల్ ఏర్పాటు బ్రాహ్మణిజం. అందుకనే బ్రాహ్మణులను అనట్లేదు, బ్రాహ్మణులు వ్యక్తిగతంగా కాదు. బ్రాహ్మణిజం అనేటువంటిది భారత సామాజిక నిర్మాణంలో ఒక ఆధిపత్యవాదం. అందుకనే ఈ బ్రాహ్మణిజం అనేటువంటిది ఇంకోటి ఏం కాదు. కనుక అసలు మీకెందుకు బాధవా? మిమ్మల్ని ఏమని అన్నారా? రెడ్డిలను అన్నారా? లేకపోతే సాకలోళ్ళని అన్నారా? మంగళోళ్ళని అన్నారా? గౌండ్రోళ్ళని అన్నారా? ముదిరాజులను అన్నారా? మున్నూరోళ్ళని అన్నారా? ఏ కులపోళ్ళని అన్నాడు మందుల సామేలు? ఎవరిని అనలేదు కదా. మరి మీకేం నొప్పి? పోయి మా హిందూ మతం మీద దాడి అని చెప్పేసి పోయి పెద్ద మాట్లాడుతున్నావా? కనుక బ్రాహ్మణిజం అనేటువంటిదే ఒక ఆధిపత్యవాదం. ఈ బ్రాహ్మణిజం తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడే మనువాదం. మనువాదం అనేటువంటిది మిగతా కులాలు ఎదగకుండా చదువు పరంగా, లేకపోతే సంపద పరంగా, ఆయుధ పరంగా అన్నిటినీ నిస్సహాయం చేసినటువంటి వాదమే బ్రాహ్మణవాదం. కనుక మనం బ్రాహ్మణవాదం నుంచి బయటపడితే తప్ప సమాజంలో కొత్తగా మనం ముందుకు పోయేటువంటి అవకాశమే లేదు. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలి అందరూ కూడా, మనందరి బాధ్యత. బ్రాహ్మణవాదం అన్ని తుత్తునియాలు చేయకుండా ఇండియా అనేటువంటిది అభివృద్ధి అయ్యేటువంటి స్కోపే లేదు.